రాష్ట్రంలో ఇంకా పెట్రోల్ డీజిల్లో కూడా రక్తాలు వేస్తూ స్ట్రా తాగినట్టు తాగేస్తారు కదా డబ్బులు. ఈరోజు చెప్తున్నాడండి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి మిగిలే పన్నుల్లో ఏంటంటే ₹31.62. లెక్కలు సరిగ్గా రావనేటప్పటికి ప్రాపర్ లెక్కలు చెప్పుకుంటూ వచ్చాడు. దాని తర్వాత డీజిల్కి వచ్చేకి ₹23.46 మిగులుతున్నాయి. ఎంత మిగులుతున్నాయి అన్నో. మరి ఈ రోజు పెట్రోల్ రేట్ నువ్వు అంటే 117, 2022లో పెట్రోల్ 121. ఈ రోజు నువ్వు చెప్తున్నావు డీజిల్ 115, 2022లో 112. ఏ యుద్ధాలు లేవు. ఎందుకు ఆడే నీ ట్యాక్సులు? దీనికి నీకు మాటలు ఉండవు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బీపీ పెరుగుతుందంట. ఆయనకి ఏం రోగాలు లేవు నాయన, శుభ్రంగా హెల్తీగా ఉన్నారు. నీకు ఏ రోగాలు ఉన్నాయో మాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి వచ్చి పాడ్ ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ఆయన ప్రతిసారి బీపీ పెరుగుద్ది. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నా. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. వాట్స్ యువర్ నాన్సెన్స్? పొలిటీషియన్లా మాట్లాడలేవా? ప్రతిసారి ఒక లీడింగ్ గవర్నమెంట్లో ఉన్న పర్సన్ పట్టుకుని బీపీ పెరుగుద్ది, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు ఠా అంటావు, నువ్వు పోతావు, నువ్వు వచ్చి ఎన్నికలుకుంటావు, కృష్ణారామ అనుకో. మేమో చెప్తున్నాం, ఇక నుంచి కూర్చొని 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటూ కూర్చో. బయటకు వచ్చి బోర్డు ప్రెస్ మీట్లు పెట్టకో. రాష్ట్రం అంతటా పండగ వాతావరణంలో ప్రజలు కూడా ఉంటే నువ్వు సరిపోయావు మాకు ఈరోజు.